హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాన్ని దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీకు భయంత ఉన్నతము వర్ణించలేవు స్వామి నీకు భయంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నిరుహరు నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నిరుహరు నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విశాలమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విశాలమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతి నిత్యము విజ్ఞాపకాలతో కొలువయ్యున్నావులే నిత్యము ప్రతి నిత్యము విజ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా
ఉన్నవాడా ఆరాధించుడే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీకు ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృపయాలు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడి మన రెండు హస్తాలు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 మహోన్నతుడా స్తోత్రం మహాకరుడా స్తోత్రం నిత్య నివాసి స్తోత్రం సర్వశక్తి మంత్రుడా స్తోత్రం సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవా స్తోత్రం ఏమిచ్చినను మీ రుణాన్ని తీర్చలేం ప్రభు అని ప్రతి ఒక్కరం కూడా మహోన్నతుడైన దేవుని గొప్పతనాన్ని తెలియజేయటానికి మనం సిగ్గుపడి వారంగా ఉండకూడదు కానీ ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క కృపను ఆయన యొక్క స్తుతులకు ఆసీనుడైన ఆ దేవాతి దేవుణ్ణి మాత్రమే మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దామా. స్తోత్రం 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 దేవా మాకు ఇటు ధన్యతనిచ్చినందుకు స్తోత్రం ప్రభువా. రానున్న దినాల్లో ప్రభువా ఆల్రెడీ ప్రభువా అనేక ప్రాంతాల్లో మిమ్మల్ని ఇంత ధైర్యంగా స్తుతించలేక చాలా మంది ప్రభువా చంపబడుతున్నారు. చాలా సంఘాలు చర్చిలు ప్రభువా కూల్చబడుతున్నాయి తండ్రి. మీరైతే మా ఎడల కృప చూపి ప్రభువా ఇంత ధైర్యంగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం ప్రభువా. ఏమిచ్చినను మీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభువా. దేవా మా జీవిత కాలం అంతయు మిమ్మల్ని స్తుతించినా గానీ మీ రుణం మేము తీర్చలేము దేవా. స్తోత్రం ప్రభువా. ఏమీ మీరు మా నుండి కోరలేదు ప్రభువా. హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించమని కోరిన గొప్ప దేవా. స్తోత్రం తండ్రి. నా పేరు పెట్టబడిన నా జనులు నా స్వరూపం నన్ను నేను చేసుకున్న నా జనులు నా స్తోత్రం ప్రచురం చేయ నిమిత్తమే కదా నేను వారిని చేసుకుని ఉన్నాను అని ప్రభా యెషయా భక్తుని ద్వారా మాట్లాడిన దేవా. స్తోత్రం తండ్రి. దేవా మీరు మాలో ఉండి మాతో ఉండి ప్రభా మీ స్వరూపం నుండి మమ్మల్ని చేసుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం ప్రభా. ఈ పునరుద్ధాన దినాన ప్రభా తండ్రి మరణం గెలిచి ప్రభా మరణాన్ని గెలిచి మృత్యుంజయుడు తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు మీరై ఉండగా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని చెరలో ఉన్నా కానీ ప్రభా మరణం వరకు తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మరణం వచ్చింది కదా అని బెదిరిస్తున్నారు కదా అని మిమ్మల్ని విడిచిపెట్టే స్థితిలోనికి మమ్మల్ని ఉంచొద్దు దేవా అని ప్రతి ఒక్కరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరం దేవుణ్ణి అడుగుదాము. మనందరం కూడా అదే రీతిగా లేచిన మనందరికీ వచ్చినటువంటి పాట పునరుత్థానుడైన యేసయ్య మరణం గెలిచి బ్రతికించి తీరనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడలా ఊపిరి నాలో ఉన్నంత
రక్షణానందం నీ ద్వారా కలిగిందని నీ కృపా చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృపా చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా
ఆరాధించెదను జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు పునరుద్ధారుడా నా యేసయ్యా పునరుద్ధారుడా నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడినట్లయితే మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ ఎస్ మనశేఖర్ మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధిలో నోరు తెరచి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు కూడా నీ కృపలో మమ్మలను మా కుటుంబాలను భద్రపరిచి కాపాడుచున్నావు దేవా, నీకు వందనాలు. ఎంతోమంది మాకంటే గొప్పవారు ఈ సమయాన్ని చూడలేక మట్టిలో కలిసిపోయారు నాయన. ఈ రోజున మేమందరం కూడా సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాము అంటే అది కేవలం నీ కృపే నాయన. నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి ప్రభు అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. వచ్చిన వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఇంకను రావలసిన మన ప్రియులను దేవుడు తన సన్నిధిలోనికి నడిపించలాగున ప్రార్థన చేద్దాం. ఆయా కారణములను బట్టి ఆయన సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి ఆయన మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా దేవుడు దర్శించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2024 సంవత్సరంలో గడిచిన జనవరి నెల, ఫిబ్రవరి నెల మీరు మమ్మల్ని కాపాడి, ఈ మార్చి నెలలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశింపజేసి గడిచిన 16 దినాలు మీరు మమ్మల్ని కాపాడి ప్రభా, ఈ యొక్క 10వ దినమును 9 దినాలు మీరు మమ్మల్ని కాపాడారు. ఈ 10వ దినమును పునరుద్ధాన దినముగా, ఆరాధన దినంగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో ప్రభువా మేమందరం కూడా ఈ రీతిగా మీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని మీ నామాన్ని పాటల ద్వారా మహిమపరచడానికి ఇప్పటి వరకు సహాయం చేశారు. ఈ సమయంలో ప్రభువా మేమందరం కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవా మా అందరికీ అవసరమైన మాటలు మీరు మాకు బోధించండి. మా ఆత్మీయ జీవితాలకు నిరీక్షణ కలిగించే మాటలను, ధైర్యపరిచే మాటలను, మా ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకునే మాటలను ప్రభువా బలపరిచే మాటలను పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిలోనికి నడిపించని మీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా నువ్వు రావాలని ఆశపడుతున్న బిడ్డలు మీ సన్నిధిలోనికి నడిపించండి. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరే దర్శించి దీవించమని, ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మాకు, మా కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదాన్ని మీరే అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపాఠంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 58వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న విజయ్ వచ్చి చదువుతాడు. విజయ్ వచ్చి చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 58వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి.
58వ కీర్తన చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, చివరి వచనం చదువుతాను. చదువుకుందాం. 58 అండి. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడరు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూతి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మోసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తన కలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సంవత్సరం మార్చి నెల 10వ తారీఖు ఈ 2వ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. దేవుని బిడ్డలు ఇప్పటి వరకు కూడా చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం మహిమపరిచాము. మరి ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువు పేరిట నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది మరి అలసిపోయారనుకుంటా. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. సరే, ఏదేమైనా దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆరాధించే సమయం మనకి ఎంతో ధన్యకరమైంది, ఆశీర్వాదకరమైంది. ఏ సమయాన్ని కూడా మనం పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. ఆయా సమయాల్లో ఆ యొక్క బెతెస్దా కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను దేవదూత వచ్చి కదిలిస్తూ ఉంటుందట. ఆ సమయంలో ఎవరైతే ఆ కోనేటిలో దిగుతాడో వాడు బాగుపడతాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనులు కూడా దేవుని వాక్యాలు మనకు బోధిస్తూ ఉంటారు. అయితే కొన్ని సమయాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనతో మాట్లాడినటువంటి ఆ మాటలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని, మేలును చేసే మాటలుగా ఉంటాయి. కానీ ఆ సమయాన్ని కనుక మనం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం పొందవలసిన మేలును, ఆశీర్వాదాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాం. సరే, మంచిది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి కీర్తనల గ్రంథం 88వ కీర్తన మీరు తెరచి దేవుని వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 88వ కీర్తనను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో 498వ పేజీ బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరచి దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన యజ్రాహీయుడైనటువంటి హేమాను రాసినటువంటి కీర్తనగా మనకు కనబడుతుంది. కోరహు కుమారులు కూడా దీనిని ఆలపించినట్లుగా, లేక వారి యొక్క పేరు కూడా ఈ శీర్షికలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ హేమాను ఎవరంటే దావీదు యొక్క ప్రధాన గాయకులలో ఒకడు అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 33వ వచనంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17, 19 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుంటే ఈ హేమానును గూర్చినటువంటి మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇతడు యోవేలు యొక్క కుమారుడు అని, యజ్రాహీయుడు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం.
ఈ కీర్తనల గ్రంథంలో అతడు వ్రాసినటువంటి కీర్తన ఈ ఒకే ఒక కీర్తన గ్రంథస్థం చేయబడింది. ఒకవేళ ఇంకా ఇతర కీర్తనలు ఏమైనా వ్రాసాడేమో మనకు తెలియదు, కానీ వాటన్నిటిని గూర్చి ఎక్కడ మనకు కనబడదు. కానీ కేవలం ఈ ఒక్క కీర్తన ఈ యొక్క హేమాను వ్రాసినట్లుగా చూడగలం. హేమాను అనే మాటకు లేక పేరుకు అర్థం ఏంటంటే నమ్మకమైన వాడు అని అర్థం. ఎంత మంచి పేరు కదండి. ఏంటంటే అది హేమాన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? నమ్మకమైన వాడు అని. నిజంగా నమ్మకత్వం అనేది దేవుడు కోరుకునేది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. దేవునికి స్తోత్రం చెబుదావా? హల్లెలూయా. మనం కనుక నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో, ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, యెరూషలేము వీధులలో నమ్మకముగా ప్రవర్తించడానికి ప్రయత్నించుచున్న ఒక్కడు నాకు కనబనేయడేలా ఆ పట్టణం అంతటిని కూడా నేను కాపాడుదును అంటాడు, క్షమిస్తాను అంటాడు. ఒక్కడంట. నమ్మకంగా ఉండకపోతే ఉండపోయాడు. కనీసం నమ్మకంగా ఉండడానికి నమ్మకముగా ఉండడానికి ప్రయత్నించేవాడు ఒక్కడు ఆ పట్టణంలో ఉన్నా నేను ఆ పట్టణాన్ని క్షమిస్తాను అంటాడు. దేవుని బిడ్డ, నమ్మకత్వం అనేది ఎంత ఆశీర్వాదకరమైన అనుభవమో మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, హేమాను అనే మాటకు నమ్మకమైన వాడు అని అర్థం. తన జీవితంలో ఆ రీతిగానే నమ్మకత్వమైనటువంటి జీవితంలో అతడు జీవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ 88వ కీర్తన మనం గమనించినప్పుడు 18 వచనాలు కనబడతాయి. ఈ 18 వచనాల్లో కూడా దేవుని బిడ్డల 2 ప్రాముఖ్యమైన సంగతులను మనం గమనించగలం. ఒకటేంటంటే హేమాను చేసినటువంటి ప్రార్థన, రెండవది అతని జీవితంలో చూచినటువంటి ఎదురైనటువంటి ఆ నిరాశ, నిస్పృహకరమైనటువంటి పరిస్థితుల్లో, భయము, ఆందోళన, కృంగినటువంటి పరిస్థితుల్లో తాను తల్లలినటువంటి అనుభవాన్ని ఈ కీర్తనలో అతడు తెలియజేస్తాడు. 18 వచనాల్లో కేవలం 4 వచనాల్లో మాత్రమే హేమాను చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. 1, 2 వచనాలు, అలాగే 9వ వచనం, 13వ వచనంలో అతడు చేసినటువంటి ప్రార్థనను గూర్చి అక్కడ వ్రాయబడుతుంది. మిగిలిన 14 వచనాలు కూడా నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, కృంగుదల, ఇంకా భయానకమైనటువంటి పరిస్థితులతో అతడు తల్లలిండినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. హేమాను విశ్వాసే, నమ్మకమైన వాడే, ప్రార్థించేవాడే, ప్రభుని గణపరిచే అనుభవం, కీర్తించే అనుభవం కలిగిన వాడే. కానీ తన జీవితంలో ఎన్నో నిరాశ, నిస్పృహకరమైనటువంటి పరిస్థితులు అతనికి ఎదురైనట్లుగా, ఆ పరిస్థితులను బట్టి అతడు కృంగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. విశ్వాసులమైన మనం ఎప్పుడు కూడా నిరీక్షణతో మనం బ్రతకాలే కానీ నిరాశ, నిస్పృహలతో మనం ఎన్నడూ కూడా బ్రతికే వారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెబుదామా? అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా, ఏ పరిస్థితిలోనైనా మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. అది నిరాశ, నిస్పృహలతో కూడినటువంటి పరిస్థితులైనా, దేవుని బిడ్డలారా, అనారోగ్య సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అపజయాలైనా, అవమానాలైనా, అవహేళనకు మనం గురవుతూ ఉన్నా, ఇంకా అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో నుండి ప్రభు మనల్ని విడిపించగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితిలో ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన పరిష్కరించలేని సమస్య లేదు. ఆయన కృప ద్వారా మనం అధిగమించలేనటువంటి పరిస్థితులు కూడా ఏమీ ఉండవు. కానీ విశ్వాసులమైన మనం ఆయన నమ్ముతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, ఆరాధనలో ఏకీభవిస్తాం. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో ఎదురయ్యే అనేక సమస్యలను బట్టి మనం కృంగిపోయే వారంగా, నిరాశ, నిస్పృహలతో తల్లడిల్లే వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు
మనల్ని చుట్టుముట్టినప్పుడు ప్రభువుని ఎరిగిన బిడ్డలమైన మనం నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ నిబ్బరం కలిగి మనం బ్రతకాలే తప్ప ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు. ఈ లేఖనాల్లో మనం చదువుకున్నప్పుడు 88వ కీర్తనలో దేవుని బిడ్డలారా, ఈ హేమాను ఎంతో కృంగుదల లేక ఎంతో నిరాశ నిస్పృహతో అతడు తల్లడిల్లినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలనగా చదువుతూ ఉన్నప్పుడు చాలామంది భక్తులైన వారు సహితము వారి జీవితాల్లో ఎదురైనటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి వారు ఎంతగానో ఆవేదన చెందినట్లుగా తల్లడిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆదికాండం 15వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్న వాక్య భాగంలో మనం చదువుకుంటే విశ్వాసులకు తండ్రిగా మనం పిలుచుకునేటటువంటి మన అబ్రహాము దేవుని బిడ్డలారా, అతని జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడరా లేకపోవటను బట్టి ఎంతగానో నిరాశపడిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. చూడండి, దేవుని వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 2-3 వచనాల్లో అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమి ప్రయోజనం? నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త, నా ఇంటికి ఆస్తికర్తలు అవుతారు కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక పరివారంలో ఒకడు, నా పనివారిలో ఒకడు వారసుడగునని చెప్పగా నాకు వారసుడవుతాడు. ఎంత నిరాశతో కూడినటువంటి మాటలండి ఇవి. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పాడు. ఆ మాటను బట్టి దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతాము. ఒకప్పుడు దేని స్థితి, కానీ దేవుడు అతన్ని ఆశీర్వదించిన తరువాత అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ధనవంతులు అయిపోతాం. దేవుని బిడ్డలారా, అబ్రహాము బహు ధనవంతుడై ఉన్నాడట. అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడలేదు. 75 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు దర్శించి వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలాగా సముద్రపు ఒడ్డుననున్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చెప్పాడు. కానీ అబ్రహాము శారాల కడుపున ఒక నలుసు కూడా పుట్టల, అంటే ఒక బిడ్డ కూడా జన్మించాల. దాన్ని బట్టి తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి సంఘర్షణను అతడు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. చూడండి, దేవుడే కనుక ఒక మాట చెప్తే దానిని ఎంత త్వరగా నెరవేరుస్తాడో అని ఆసక్తితో మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. చూడండి, మనుషులు ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, ఇది నీకు ఇస్తాను, ఇది నీకు చేస్తాను అని ఎంత కనిపెడతామో మనం. ఎందుకనంటే మాట ఇచ్చారు కనుక, చేస్తానన్నారు కనుక చేస్తారు తప్పకుండా. ఆ మాట ప్రకారం వారు ప్రవర్తిస్తారు, ఆ మాట నిలబెట్టుకుంటారు అని మనుషుల వైపు ఎంతో ఆసక్తితో మనం చూస్తాం కదా. ఒక మనిషి మాట ఇస్తేనే అంత ఆశ మన జీవితాల్లో కలుగుద్దే, మరి దేవుడు మాట ఇస్తే ఆ మాట మీద ఇంకెంత ఆశ కలుగుద్దో కదా. దేవుడే కనుక మనకు ఒక మాట సెలవిస్తే నీ జీవితంలో ఇది చేస్తాను అని నిజంగా ఎంత ఆసక్తి మనకు కలుగుతుందో. దేవుడు చెప్పాడు కాబట్టి చేసేస్తాడు, జరిగిపోద్ది, ఆలస్యమేమి ఉండదు అన్నట్లుగా ఆ కార్యం కొరకై మనం కనిపెడతా ఉంటాం. అబ్రహాము కూడా అదే ఆసక్తితో కనిపెడుతూ వచ్చాడేమో, కానీ దేవుని బిడ్డలారా కొంత ఆలస్యమైంది. ఈ లోపుగానే ఎంతో నిరాశ నిస్పృహ తన జీవితంలో ఆవరించింది. అందుకని 15వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మనం చదువుకున్న మాటలు
ఎంత నిరాశగా కనబడతాయి. ప్రభువా, నీవు నాకు ఏమి ఇచ్చినా నాకు ఫలితమేముందయ్యా? నువ్వు వెండిచ్చావు, బంగారం ఇచ్చావు, పశువులను ఇచ్చావు, బహు ధనవంతుడిగా నీవు నన్ను చేశావు, అన్ని విషయాల్లో నీవు నన్ను ఆశీర్వదించావు, కానీ నేను సంతానము లేని వాడనైపోతున్నానే. నా ఇంటిలో పనిచేసే ఒక దాసుడే కదా ఈ ఆశీర్వాదం అంతటికి వారసుడయ్యేది. నా ఇంటిలో పనివాడే కదా ఈ ఆస్తి అంతా అనుభవించేది. ప్రయోజనం ఏముంది? నీవు నన్ను ఇంత దీవించినా, నీవు నన్ను ఇంత ఆశీర్వదించినా ప్రయోజనం ఏముంది అన్నట్లుగా మాట్లాడతాడు. ఎంత నిరాశ కదండి, ఎంత నిరాశ. నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితిలో నిరాశతో మాట్లాడే అనుభవం అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తాము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవుని బిడ్డలారా, ఏలియా జీవితంలో యెజెబెలు యొక్క ఆ భయమును బట్టి కలవరపడిపోయినాడు. 17-18 అధ్యాయాల్లో మనం చదువుకుంటే బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా సవాలు విసిరి ఆకాశము నుండి అగ్నిని దింపి దేవుని పక్షమున గొప్ప కార్యమును చేసిన గొప్ప దైవజనుడు ఏలియా. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రోషం కలిగిన వాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని కురిపించినాడు దేవుని బిడ్డలారా. అలాంటి ఏలియా ఈ తన ప్రవక్తలు, యెజెబెలు యొక్క ప్రవక్తలు, అంటే ఆ యెజెబెలు తీసుకుని వచ్చింది తన యొక్క దేశము నుండి తాను నమ్మినటువంటి ఆ విగ్రహాలకు పూజించడానికి అన్నట్లుగా, లేక వాటికి చేయవలసిన కార్యాలు చేయడానికి అన్నట్లుగా ఏలియా సవాలు విసిరి దేవుని శక్తిని కనపరిచిన తర్వాత వారందరినీ చంపేశాడు. మొత్తం 850 మందిని చంపాడు. ఎవరెవరాళ్ళు? అస్తారోతు దేవతలు, బయలుదేవత యొక్క ప్రవక్తలు. వాళ్ళొక 450 మంది, వీళ్ళొక 400, మొత్తం 850 మందిని చంపేశాడు. ఎంత కోపం వచ్చిందో చూడండి. మన వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే ఎంత కోపం వస్తుంది కదా మనకి. అట్లాంటిది తన ప్రవక్తలను 850 మందిని చంపితే యెజెబెలుకు కోపం రాదా? కోపం వస్తుంది. అందుట్లో మేమేమన్నా సామాన్యమైన వ్యక్తిగా ఉందా? ఒక రాజుగారి భార్యగా ఉంది. రాజుగారి చేతిలో అన్ని అధికారాలు ఉంటాయి కదా, ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఒక సవాలు చేసింది. నేను నాతో పాటు తెచ్చుకున్నటువంటి నా ప్రవక్తలను నువ్వు చంపుతావా? నువ్వేదో దేవుని పక్షాన్ని నిలబడి ఆయన సంకల్పాలను తెలియజేసి బ్రతికేవాడు. నువ్వు ఒక దుప్పటి ఒకటి మీదేసుకొని ఊర్లమ్మడబడి తిరుగుతూ ఉంటావు. నీకు ఒక స్థిరమైన నివాసమే లేదు. అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నాతో నేను తెచ్చుకున్నటువంటి నా బయలు ప్రవక్తలు, ఈ యొక్క అష్టారోతు దేవతల యొక్క ప్రవక్తలను చంపేస్తావా? కాబట్టి ఒక శపథం చేసింది. ఏంటో తెలుసా? రేపు ఇదే సమయానికి, అంటే 24 hours అనమాట, 24 గంటల సమయం తిరగక మునిపే నిన్ను కూడా ఆ 850 మంది ప్రవక్తల్లో వాళ్ళ చచ్చి సమాధిలో కలిసిపోయినారు కదా, కాబట్టి వాళ్ళలో ఒకనిగా నిన్ను నేను చేస్తాను అని ఒక శపథం చేసింది. ఆడవాళ్ళు శపథాలు చేస్తే మాట కనుక చేసుకుంటే చాలా కష్టం అండి బాబు, ఎంతకైనా తెగెత్తారు. అవునా కదా? మగవాళ్ళన్నా కొద్దిగా వెనక ముందు ఆలోచిస్తారేమో, కానీ ఈ ఆడవాళ్ళతో చాలా డేంజర్. అట్లని మీరేమో నన్ను తిట్టొద్దు, కానీ ఉన్న విషయం చెప్తున్నా. నిజమో కాదు, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోతారు, కానీ చాలా అనర్థాలకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఏలియాకు భయం వేసిపోయింది. 850 మంది ప్రవక్తలకు భయపడినాడు. ఎవరికి భయపడుతున్నాడు? యెజెబెలుకు భయపడిపోతున్నాడు. కలవరం పుట్టిపోయింది. అమ్మో, అది అంత మూర్ఖురాలు. అన్నది అంటే అనుకున్నంత పని చేస్తుంది. కాబట్టి ఏలియా జీవితంలో మరణ భయం ఆవహించేసింది. ఇక అనుకుంటున్నాడు, ఆ విగ్రహారాధికురాలు దేవుని భయం లేనటువంటి ఆ దుర్మార్గురాలు చేతిలో చచ్చేదానికంటే నువ్వే నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత నిరాశ కదండి,
దేవునికి ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా ఇంత మట్టుకు చాలయ్యా, నేనేమో నా పితరులు ఉన్నారు చూసావా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా నా ముందున్నటువంటి భక్తులు, వారికంటే నేనేం గొప్పవాడినేం కాదు, ఇక చాలే నేను చేసిన కార్యాలు నీ పక్షాన, నా ప్రాణాన్ని తీసుకో నువ్వు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత నిరాశ, ఎంత నిస్పృహతో కూడినటువంటి పరిస్థితి. నా ప్రాణం తీసుకొని ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు మనలో కూడా కొంతమంది ఇలాంటి ప్రార్థన చేసి ఉంటారు కదా. కష్టాలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, అపజయాలకు మనం గురి అయినప్పుడు, అనారోగ్య సమస్యలతో మనం కొట్టుమిట్టాడేటప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో మనం తల్లడిల్లేటప్పుడు ఈ మాట మన హృదయంలో మెదులుతూ ఉంటుంది. ఎందుకు ఈ బాధలు పడే బదులు చస్తే పోద్ది, సావైనా నాకు రావట్లేదు అనుకునే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఉంటాయా ఉండవా? ఆయన తొందరగా చస్తే బాగుండు, అసలు ఈ బాధలన్నీ వదిలిపోతాయి అని చాలామంది చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ బాధలు పడాలి, అసలు పోతే పోద్ది కదా అన్నట్లుగా. దేవుని బిడ్డలారా, ఏలియా జీవితంలో అలాంటి భయంకరమైన పరిస్థితి, భయానికి గురైనటువంటి పరిస్థితిలో యెజెబెలు యొక్క బెదిరింపులను బట్టి నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా ఏలియా జీవితాన్ని మనం గమనించినప్పుడు. దేవుని బిడ్డ అలాంటి భక్తుని జీవితంలో కూడా ఎంత నిరాశ నిస్పృహకరమైన పరిస్థితులు. యోనా గ్రంథంలో కూడా మనం చదువుకుంటే 4వ అధ్యాయం 3వ వచనంలో యోనా కూడా ఒక నిరాశ నిస్పృహకు గురైనటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. ఇది మనం చదువుతున్నప్పుడు కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకు ఇతడు నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నేను బ్రతకడం కంటే చావడమే మేలు అనుకుంటున్నాడు. ఎందుకు? ఆ నినివే పట్టణస్థులు రక్షింపబడినందుకంట. ఇదేంటో విచిత్రం. వాళ్ళు రక్షించబడినందుకు సంతోషపడాల్సింది పోయి, ఇప్పుడు చూడండి దేవుని బిడ్డ, మీటింగులో మనం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టాము, అందరం ప్రయాసపడ్డాం. కొంతమంది బాప్తీసం తీసుకుంటే ఒక 7-8 మంది. అంత సంతోషం మనకి. అంత నిద్రాహారాలు మాని, అంత ప్రయాసతో, అంత ఖర్చు పెట్టి, అంత ప్రయాసపడి మనం చేసిన పనికి ప్రతిఫలంగా దేవుడు కొన్ని ఆత్మలను మనకి ఇచ్చాడు. కొంతమంది ప్రభువుని అంగీకరించి రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడి. అంత సంతోషము. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందే ఒక పాపి విషయమే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది అన్నాడు కదా. మనకు కూడా ఎంత సంతోషమో. 1,20,000 మంది రక్షించబడ్డారు. ఎవరి ద్వారా? యోనా యొక్క బోధ ద్వారా, యోనా యొక్క ప్రకటన ద్వారా. విచిత్రం ఏంటో సంతోషం లేదు ఆయనకి. వాళ్ళందరూ క్షేమానికి లేవనెత్తబడినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడినప్పుడు యోనా ప్రాణం విసిగిపోయినట్లుగా, వ్యసనపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తుల గురించి నిర్నిమిత్తంగానే ఏమనుకుంటావో తెలుసా మనం? వీడి బండి మీద పోతే యాక్సిడెంట్ చస్తే పోద్ది, వాడికి రోగం వచ్చిందిగా, కుదురుకోకుండా, కుదురుబాటు లేకుండా ఆ రోగంలోనాడే చచ్చిపోతే పోద్ది, పోతే పోద్ది. ఏంటో మరి అంత ఉక్రోషం నాకు అర్థం కాదు మనుషులకి. కొన్నిసార్లు ఏమనుకుంటాను చెప్పండి, అసలు ఇది ఎందుకు బతుకుతుందో తెలియదు, అసలు ఇది ఎందుకు ఉంటున్నాడో తెలియదు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ గురించి కూడా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, భార్య భర్తల మధ్య సహితం దేవుని ఆలోచన లేకుండా, వివేకం లేకుండా, ఇలాంటి దురాలోచనలతో వ్యసన పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇతరులు కలిగే క్షేమాన్ని గురించి సంతోషించలేనటువంటి వారు. దేవుని బిడ్డ, నిజంగా దేవుని మనసు మనం కలిగి ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఇతరుల యొక్క క్షేమాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి యొక్క కీడును మనం కాంక్షించే వారంగా ఉండకూడదు. ఎవరైనా శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా వారు లేవనెత్తబడాలి, స్వస్థపరచబడాలి, క్షేమము కలిగి బ్రతకాలని మనం ఆలోచన చేయాలి తప్ప ఎవరిని గురించి కూడా కీడుగా మనం ఆలోచన చేయకూడదు. ప్రభువుని ఎరిగిన మనసు అలా ఉంటుంది. ఈ యోనాలో ఒక ప్రవక్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప ప్రవక్త. కానీ ఎందుకో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, తలంపు తన మనసులో వచ్చిందో మనకు తెలియదు. ఆ నినివే పట్టణస్థులు రక్షింపబడుతున్న బట్టి ఎంత నిరాశో. వీళ్ళందరి మీదకి నీవు అగ్ని కురిపిస్తావు అనుకున్నాను, ఆ సొదొమ గొమొర్రా మీద కురిపించినట్లుగా. నా కళ్ళెదుటే వాళ్ళు కాలిపోతా ఉంటే చూసి
మీ తెక్క కుదిరిందిరా అన్నట్లుగా నేను సంతోషపడదాం అనుకున్నాను. ఎక్కడెక్కి కూర్చున్నాడు? మైదానంలో కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. మైదానంలో దూరంగా పట్టణానికి వెలుపట. దేవుని ఉగ్రత ఏ రీతిగా వాళ్ళ మీదకి దిగి వస్తుందో నేను కనులారా చూడాలి. ఇంత దుర్మార్గంగా దుష్టత్వంలో ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళకి తగిన శాస్తి జరగాలి అన్నట్లుగా కనిపెడుతున్నాడు. సువార్త ప్రకటించాడు. ప్రార్థనాపరుడే. యోనా గ్రంథంలో మనం చదువుతాం కదా, 2వ అధ్యాయంలో ఎంత ప్రార్థన చేశాడో, 3వ అధ్యాయంలో. కానీ దేవుని బిడ్డలారా, ఎంత దురాలోచన! తాను అనుకున్నది జరగపోయినప్పుడు ఎంత నిరాశకు గురైపోతున్నాడో. కొన్నిసార్లు అసలు మనం ఆలోచించకూడనటువంటి ఆలోచనలు, దురాలోచనలు దుష్టుడు మన మనసులోనే తీసుకొని వస్తూ ఉంటాడు. దాన్ని బట్టి వ్యసన పడిపోతాం మనం. ఏదేదో మనకి కీడు జరిగిపోయినట్లు, ఏదో మనకు నష్టం కలిగిపోయినట్లుగా, అసలు ఏదో మనం ఉన్నదేదో పోగొట్టుకున్నట్లుగా కలత చెందుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళందరూ రక్షించబడితే యోనాకు వచ్చే నష్టం ఏమైనా ఉందంటారా? ఏమా ఏమైనా నష్టమా యోనాకి? ఏమి లేదుగా. మరి ఎందుకో అంత భయంకరమైన ప్రార్థన చేయాలి? నా ప్రాణాన్ని తీసుకో, నేను చచ్చుట కంటే బ్రతుకుటే, నేను బ్రతుకుట కంటే చావడమే మేలు. దానికోసమే నా చావడానికి తెగించేది. ఏదైనా ఒక మంచి కారణాన్ని బట్టి చావడానికి సిద్ధపడితే దానిలో ఒక అర్థం ఉంటుంది. కొన్ని వ్యర్థమైన విషయాల కొరకు కూడా కొంతమంది ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారు. ఒక చిన్న విషయానికి, భర్త ఏదో అంటే, భార్య ఏదో అంటే, ఇంకా ఇతరులు ఎవరో ఏదో అంటే, ఒక చిన్న కారణం. పోయిన ఆదివారం గుర్తు చేశానుకుంటే 1 నిమిషం ఆలస్యమైందంట పరీక్ష రాయడానికి. పరీక్షకి అనుమతించలేదు వాడిని, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మళ్ళీ రాయకూడదా ఏంటి పరీక్ష? అడేం గబగబ చదివి ఉద్యోగాలు ఉద్ధరిస్తున్నారు అందరూ జనం అంతా దేశంలో. అమ్మా, ఒకటి ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తాడు, పాస్ అయిపోతాడు. పాస్ అవగానే అవన్న ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడా? కాకపోతే 1 సంవత్సరం పోద్ది, పోయినంత మాత్రాన్ని వదిలేదేముంది. మళ్ళీ అసలు ఈ మధ్యకాలంలో మళ్ళీ 2వ సంవత్సరం వేస్ట్ కాకుండా పరీక్షలు కూడా సప్లిమెంటరీ పెడుతున్నారుగా. అంత మాత్రం దానికి దేవుని ప్రాణం తీసేసుకున్నాడు. కొంతమంది చిన్న బలహీనత ఏదైనా వారి శరీరంలో ఉందంటే చాలు, తట్టుకోలేక ప్రాణాలకి తెగిస్తూ ఉంటారు. చిన్న మాట ఎవరైనా అన్నారంటే చాలు, భర్త కోపడినా, భార్య కోపడినా, ఇంకా ఎవరైనా కోపంతో ఏదైనా ఒక మాట అన్నా దేవుని బిడ్డ ఎంతకంటే చెప్పడానికి వీల్లేదు. అంత భయంకరంగా ప్రాణాలకు తెగించేటటువంటి పరిస్థితులు. నిరాశ నిస్పృహలో దేవుని బిడ్డ మనుషులు ప్రవర్తించే విధానం. ఎందుకు ఇవన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినా, ఏలియా ఆకాశము నుండి ప్రార్థనతో అగ్నిని దింపినవాడైనా, సువార్త ప్రకటించి 1,20,000 మందిని ప్రభు కొరకు సంపాదించిన యోనా జీవితాల్లో కూడా ఇలాంటి నిరాశ నిస్పృహకరమైన పరిస్థితులు. అలాంటి భక్తులే నిరాశకు గురైపోతే నిస్పృహకు లోనైతే మనం అవుతామా? అవుతామండి దేవుని బిడ్డలారా. చాలాసార్లు మన నోట వెంట విశ్వాసికి తగినట్లుగా మాట్లాడలేకపోతా ఉన్నాం. చిన్న కష్టం వస్తే, చిన్న అనారోగ్యం వస్తే, చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి మనకు ఎదురైతే, దేవుని బిడ్డలారా, ఇక జాలే ప్రభు, అసలు నువ్వేం చేస్తావు? నువ్వు చూస్తున్నావా లేదా? అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదేంటి? ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నా కష్టాయితముల నుండి నీ భాగాన్ని నీకు ఇస్తున్నాను, పరిచర్యలో ఎంతగానో పాలిభాగస్తురాలుగా ఉంటున్నా, ఇంకా ఏంటయ్యా నేనంటే అంత చిన్న చూపు? ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంకా నా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను విడిపించవేంటి? ఎంత ప్రార్థన చేసినా ఇంకా నా గర్భాన్ని తెరవవేంటి? ఎంత ప్రార్థన చేసినా నా సమస్యల వలయంలో ఉండి నాకు విడుదల లేదేంటి అన్నట్లుగా కొన్నిసార్లు మనం ఎంత నిరాశకు గురవుతామో చెప్పలేము, నిరీక్షణ కోల్పోతాం. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువు మన ప్రార్థన ఆలకించేవాడు. కానీ ప్రభువుకి తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఏది మనకు ఇవ్వాలి అనేది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు మనకు విడుదల ఇవ్వాలి అనేది కూడా ఆయనకి తెలుసు.
ఎప్పుడు ఆయన మనకు క్షేమానికి లేవనెత్తాలి అనేది కూడా ఆయనకు తెలుసు. ఎప్పుడు ఆయన మనల్ని దీవించాలి అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలను బట్టి కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కానీ మనం కృంగిపోకూడదు, నిరాశపడకూడదు, నిరీక్షణతో బ్రతకాలి. విశ్వాసి ఎప్పుడూ కూడా నిరీక్షణతోనే బ్రతకాలి. నిరాశ నిస్పృహతో మనం ఎప్పుడు బ్రతకకూడదు. ఇంకెంతకాలం నాయనా, ఇంకెప్పటి వరకు నాయనా, ఇంకెప్పుడయ్యా నువ్వు దీవించేది, ఇంకెప్పుడయ్యా నువ్వు నాకు ఇచ్చేది, ఇంకెప్పుడయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించేది, ఇంకెప్పుడు యొక్క సమస్యల్లో నుండి నేను విడుదల పొందుతాను, ఇంకెప్పుడు యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఇంకెప్పుడు యొక్క ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఇంకెప్పుడు నేను అనుకున్న కార్యం నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు అని చాలామంది తమలో తామే మదన పడిపోతూ ఉంటారు, తల్లడిల్లిపోదాం. ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఓ ప్రక్కనేమో నిరాశ నిస్పృహ. ఊరికినే మనుషులుగా వస్తారు పోతూ ఉంటారు, కానీ లోపల మాత్రం మనసులు ఏముండదు, సంతోషంతో దేవుణ్ణి సేవించి ఆరాధించి ఆ మనసు ఉండదు. రావడం పోవడం, ఏదో అందరూ చప్పట్లు పడుతుంటే ఇటు కొట్టడం, అందరూ పాడుతుంటే ఊరిని పెదాలు కదిలేయటం, అందరూ ప్రార్థన చేస్తుంటే ఏదో ప్రార్థన చేయడమే తప్ప హృదయంత రంగాల్లో మాత్రం ఈ మౌన రోదన అంటారు చూసారా, ఇది మనసును దేవుని బిడ్డలారా ఎంతగానో కృంగతీస్తూ ఉంటుంది. అయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి కీర్తన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా ప్రభు ఎరిగిన బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా నిరీక్షణతోనే బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిరీక్షణ కోల్పోకూడదు. అబ్రహాము జీవితంలో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా దేవుని వాక్యంలో వ్రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడట. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఒక సందర్భంలో అలా నిరాశపడిన వాడైనప్పటికీ కూడా దేవుని బిడ్డ నిరీక్షణ కోల్పోలేదట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన తప్పక నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అని దేవుని కార్యం కొరకు కనిపెట్టాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన కార్యాన్ని ఆయన జరిగించాడు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, ఏ కార్యాన్ని దేవుడిని జీవితంలో జరిగించాలని నువ్వు కోరుకుంటున్నావో, ఒకవేళ అది ఆలస్యం అవుతుందేమో, నువ్వు అనుకున్న సమయానికి అది జరగడం లేదేమో, కానీ దానిని గురించి నీవేమీ నిరాశపడాల్సిన అవసరం లేదు. నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టు, దేవుడు తప్పకుండా కార్యం నీ జీవితంలో జరిగిస్తారు. ఇప్పటి వరకు అబ్రహాము, ఏలియా, యోనా జీవితాల్లో వారికి ఎదురైనటువంటి నిరాశ నిస్పృహకరమైన పరిస్థితుల్లో, భయాందోళనతో కూడినటువంటి పరిస్థితుల్లో వారు తల్లడిల్లినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొందరి భక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా ఎంత నిరీక్షణతో విశ్వాసముతో వారు బ్రతికారో అలాంటి చరిత్రలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. యోబు గ్రంథంలో మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా ఎంత నిరీక్షణ అండి. యోబు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు కదా అని ప్రభువే యోబుని జ్ఞాపకం చేస్తాడు. ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లో యోబు యొక్క పేరును ప్రస్తావిస్తూ ప్రభు అంటాడు, యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా అంటాడు. యోబు ఎంత సహనం అండి, ఎంత నిరీక్షణ. దేవుని బిడ్డలారా తనకున్న సమస్తమును అతడు కోల్పోయినప్పటికీ కూడా తాను పలికినటువంటి చక్కని నిరీక్షణ కలిగిన మాటలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను మరలా తిరిగి నేను వెళ్ళిపోతాను. యెహోవా నాకు ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునగాక. నిజంగా యోబు జీవితంలో తాను అనుభవించినటువంటి ఆ పరిస్థితి ఏ విశ్వాసి జీవితంలో కూడా కనబడదు. నాకు తెలిసి మనకు కూడా కష్ట నష్టాలు వస్తాయి, కానీ యోబుకు కలిగినంత కష్టం, యోబుకు ఎదురైనటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఎవరికి ఎదురు కావు దేవుని బిడ్డలారా. కానీ ఎంత నిరీక్షణతో మాట్లాడుతున్నాడు చూసారా. యెహోవా ఇచ్చాడు, ఎంత నిరీక్షణ. 19వ అధ్యాయం
యోబు గ్రంథంలోని 25, 26, 27 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను. శరీరముతో నేను నా దేవుణ్ణి చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను. మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూస్తాను. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నిరీక్షణతో కూడిన మాటలండివి. నా శరీరము చీకిపోయినప్పటికీ కూడా, చిక్కిపోవడం కాదు, చిక్కిపోవడం వేరు, చీకిపోవడం వేరు. చిక్కిపోవడం అంటే సన్నపడిపోవడం. ఏంటమ్మా మొన్నటిదాకా ఎంతలా కనపడ్డా ఇప్పుడేంటి ఎట్ట అయిపోయావంటే కారణాలు ఏ చెప్తారు, బాగలేదనో, లేకపోతే ఏదో అనారోగ్యం వచ్చిందనో, లేకపోతే డైటింగ్ చేస్తానో అని. చిక్కిపోవడం అంటే అది అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. చిక్కిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకొచ్చు, బలవచ్చు కదా, మళ్ళీ లావవచ్చు కదా. ఎర్బలా పోయి ఉన్నప్పుడు చిక్కిపోయినట్టు సన్నగా అయిపోయా, మళ్ళీ కరోనా వచ్చి మళ్ళీ తింట మొదలేసరికి మళ్ళీ మామూలు అయిపోయా. మామూలు అది చిక్కిపోవడం. కొద్దిగా సమస్యలు వచ్చినప్పుడు కొంచెం కడుపు నిండా అన్నం తిన్నాం కాబట్టి కొద్దిగా మొహం బిక్కిపోయినట్టుగా, కొద్దిగా వెయిట్ తగ్గినట్లుగా, కొద్దిగా సన్నపడినట్టుగా కనపడతాం. మళ్ళీ అవన్నీ పరిస్థితులు మామూలు అయిపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. కానీ చీకిపోయిన దాన్ని మళ్ళీ బాగు చేయడం చేత వద్దా ఏమ్మా? చీకిపోయిన తర్వాత చీకిపోవడం అంటే ఏంటో తెలుసా? కులిపోవడం. అది కొట్టడానికి కూడా పనికిరాదు, అర్థమైందా? సరి చేయడానికి కూడా పనికిరాదు. చీకిపోవడం అంటే ఏంటంటే ఇక దేనికి పనికి రాకుండా పోతుంది. చీకిపోవడం అంటే అది. దేవుని బిడ్డలారా, యోబు పలుకుతున్నాడు, నా చర్మము చీకిపోయినప్పటికీ కూడా, నా శరీరము క్షీణించిపోయి, లేకపోతే నా శరీరము చీకిపోయినప్పటికీ కూడా నేను నా దేవుని కన్నులారా చూస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత నిరీక్షణ దేవుని బిడ్డలారా, నా దేవుణ్ణి నేను కన్నులారా చూస్తాను. ఎంత నిరీక్షణ యోబు జీవితంలో. కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతాము దేవుని బిడ్డలారా. దావీదు వ్రాసినటువంటి కీర్తనలు మనం గమనించినప్పుడు ఎంత నిరీక్షణతో అతను మాట్లాడతారో. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఎప్పుడూ కూడా ఆయన్ను స్తుతిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రాణము నువ్వు ఎందుకు కుదిరిపోతున్నావు? మాంగారు దొరుకుతున్నారు, కొడుకులు పైకి లేచారు చంపడానికి అబ్షాలోము. దేవుని బిడ్డలు, ఎందుకు నీవు కృంగిపోతున్నావు? నా ప్రాణమా నిరీక్షణ ఉంచు, నిరీక్షణ ఉంచు. గాఢాంధ 23వ కీర్తనలో కూడా మనం చదువుతాం కదా, 4, 5, 6 వచనాల్లో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. దేవుని స్తోత్రం చెబుదాం అందరూ రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ, అందరూ పాట వచ్చిన పాటగా స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము వచ్చిన పాటగా
నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. సత్యమాగు జీవమాగు మార్గమేసే. సత్యమాగు జీవమాగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏం పాటలు పాడతామో తెలుసా? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను రావ. 7 పాటలు పాడతారు. అట్లాంటి సమయాల్లో ఏం పాటలు పాడాలి? ఈ పాట పాడుకోవాలి. ఏ పాట ఇది? దేవుని యందు నిరీక్షణ. ఈ పాట రానోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరికి వచ్చుగా. మరి ఎందుకు పాటలా? పాత పాటలు ఏం పాటలు అండి అయ్యి? అన్ని కొత్త పాటలు కావాలి, ఫ్యాషన్ పాటలు. కోసన్న వాళ్ళు కొత్త పాటలు విడుదల చేశారండి. వచ్చే వారం పాడతారు మనోళ్ళు. అవి పాడండి వద్దన్న కానీ పాత ఆటలను వదిలిపెట్టబాకండి. భక్తులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా వ్రాసిన పాటలు, ఆ పాటలే ప్రసంగాలు. మన ఆత్మీయ జీవితాలకు దేవుని బట్టి ఎంతో ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చే పాటలు. ఎంత మంచి పాట అండి అది. దేవుని యందు నిరీక్షణ ఉంచో. కొన్నిసార్లు నిరాశ నిస్పృహలతో మనం కృంగినప్పుడు, భయాందోళనకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ పాట ఎత్తుకోండి. అర్థమవుతుందా? ఆ సందర్భాన్ని తగ్గట్టు 7 పాటలు పాడుకోబాకండి. నిరీక్షణతో కూడిన పాటలు పాడుకోండి. దేవుడు దీవిస్తాడు. నిరీక్షణ మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎంత నిరీక్షణ, దేవుడు ఎంత క్షేమమునకు ఆయన లేవనెత్తాడు మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగిన బిడ్డలమైన మనం 88వ కీర్తన, ఈ హేమాను రాసిన కీర్తన నుండి నేర్చుకోవలసింది ఏంటంటే, ఆయన బిడ్డలమైన మనం ప్రార్థన చేస్తే మనం ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ, భయాందోళనతో మనం తల్లడిల్లి కృంగిపోవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నిరీక్షణతో బ్రతకాలి. భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబుని జ్ఞాపకం చేసుకోండి. దావీదుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథంలో కూడా మనం చదువుతాము. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. నా ఎముకలు కుళ్ళిపోతూ ఉన్నాయి, నా కాళ్ళు వణుకుతూ ఉన్నాయి, నా పెదవులు అదురుతుంది, నా అంతరంగములో కలవరం, నా ఎముకలు కుళ్ళిపోవు. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను, కుళ్ళిపోయిన నా ఎముకల కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అదంటే నిరీక్షణ. అంటే ఎముకలు కుళ్ళిపోయిన, శరీరం క్షీణించిపోయిన, దేవుని బిడ్డ అంతరంగము కలవరముతో నింపబడి ఉన్నా, పంటలేమి కూడా పైరుకు రాకుండా అంత నష్టమే, పశువుల ద్వారా కూడా నష్టమే. ఒక్కటంటే ఒక్కటి కూడా తనకు ధైర్యాన్ని కలిగించే పరిస్థితి కనపడడంలా హబక్కూకు జీవితంలో. కానీ ఎంత నిరీక్షణ దేవుని బిడ్డలారా, ఎంత నిరీక్షణ. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాను.
ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను చేస్తాను. చిన్న బలహీనత వచ్చిందంటే ఇంకా అయిపోయిందండి. షుగర్ వచ్చిందంటే ఇక ఎంతలా బండేదో నెత్తి మీద పెట్టినట్టే ఉంటుంది. అమ్మో షుగర్ ఉందంటే అయ్యారు నాకు ఏం తినకూడదంట, సత్తానంట. సత్తే పోద్ది, ఎప్పుడైనా చావాలిగా. దానికోసం ఎన్నిసార్లు చస్తావు, రోజు చస్తావే అండి. టీ తాగమంటే అమ్మో నేను తాగనండి షుగర్ వచ్చిందండి. ఎవడన్నా స్వీట్ పెడితే అమ్మ షుగర్ ఉందండి. జాగ్రత్తగా ఉండొద్దని చెప్పను, కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? రోగాలు వస్తూ ఉంటాయి మనుషులంగా. మనం రోగం లేని మనిషి ఎవడు ఉన్నాడు అసలు? నాకు ఏ రోగం లేదంటే నువ్వు పరీక్ష చేయించుకోవట్లేదని అర్థం. నువ్వు కనుక జాగ్రత్తగా ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకుంటే దాదాపు ఒక 1/2 డజన్ రోగాలైనా బయటపడతాయి. ఒకటి కాదు, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు. కాబట్టి నువ్వేమీ నాకు ఒక్కదానికి వచ్చింది రోగం, నేను ఒక్కదాన్ని రోగంతో నాశనం అయిపోతాను అనుకోని ఊరిని కృంగిపోబాక. షుగర్ వచ్చినా బీపీ వచ్చినా అప్పులు నీకు ఒక్కడిగా ఉన్నట్టు ఊరికినే మదన పడిపోయి ఎప్పుడు చేద్దాం అనుకోపాక. నీకంటే బోళ్ళని అప్పులు ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారి సమస్యలు నీకు ఒక్కడిగా అనుకోపాక. కొంతమంది అనుకుంటారు నాకు వచ్చినండి సమస్యలు అండి, అమ్మో అసలు ఎవరికి లేవండి, నేను కాబట్టి బతుకుతున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాడండి అంటాడు. ఏదో పెద్ద ఏమేదో వీరురాలు అన్నట్టుగా. నీకంటే పెద్ద పెద్ద సమస్యలు అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా నీ సమస్యను పెద్దదిగా చేసి చూసుకోపాక. దేవుని చూడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పక్కన సమస్యలు ఉంటాయి, ఒక పక్కన దేవుడు ఉంటాడు. నువ్వు సమస్యల వైపు కనుక చూస్తూ ఉంటే ఆ సమస్యలు పెద్ద కొండలాగా కనపడతాయి, దేవుడు చిన్నగా కనపడతాడు నీకు. ఆయనకి వెళ్ళి చూడవుగా నువ్వు, పద్దాక ఇటే చూస్తావు. అమ్మో ఆడికి 2 లక్షలు ఇవ్వాలి, ఆడికి నెలకు 6,000 వడ్డీ కట్టాలి, అమ్మాయి ఎదుగుతుంది దానికి పెళ్లి చేయాలి, కట్నం అంటే కనీసం 4-5 లక్షలు కావాలి, పెళ్లి ఖర్చులు ఒక 2-3 లక్షలు అవుతాయి. వీటికెళ్ళే చూస్తా ఆలోచిస్తా కూర్చుంటే నీకు నిద్ర పట్టదు సరికదా. ఈ రోగాలు వస్తాయి, బీపీ షుగర్ ఇవన్నీ వచ్చాయి, ఆలోచనలు ఎక్కువయ్యాయి. అర్థమవుతుందా? ఆ సమస్యల వైపు చూసుకుంటే అమ్మో ఈ సమస్యలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఎట్లా బయటపడతాను, అసలు నాకు విడుదల వస్తుందా లేదా అని పద్దాక ఎట్టే చూస్తానే పెద్ద కొండలాగా కనపడతా ఉంటాయి. ఆ కొండ వచ్చి ఎప్పుడో నీ మీద పడుద్ది అనుకుంటాం. వాస్తవానికి ఆ కొండ గదిలేదు లేదు, నీ మీద వచ్చి పడేది లేదు, కానీ ఊరికినే భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడి వైపు కనుక చూసావనుకో, దేవుని వైపు ఏమవుద్ది, ఆ సమస్యలన్నీ చాలా చిన్నగా కనపడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములు అంటాడు. 11వ అధ్యాయం అంతా ఆ విశ్వాస వీరులను గురించి వ్రాస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. మాట ఇప్పుడు మర్చిపోబాకండి, యేసు వైపు చూస్తూ ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు వైపు చూచే అనుభవాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రభు వైపు చూస్తే నిరీక్షణ, ప్రభు వైపు చూస్తే నిబ్బరం, ప్రభు వైపు చూస్తే ధైర్యం, ప్రభు వైపు చూస్తే మనకు ఆశ కలుగుతుంది. లోకం వైపు లేకపోతే సమస్యల వైపు చూస్తే నిరాశ, భయము, ఆందోళన మనకు కనబడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభు వైపే మనం చూడాలా. ఈ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు 1-2 అధ్యాయంలో రాత్రి వేళ నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవి యొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అని ప్రార్థన చేస్తాడు. తర్వాత 9వ వచనంలో కూడా ఏం ప్రార్థన చేస్తాడు, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, ప్రతి దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా చేతులు చాపుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుతూ ఉన్నాను. 13వ వచనం అంటాడు, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, రాత్రి వేళ నేను నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. 9వ వచనంలో ప్రతి దినము నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, ప్రతి ఉదయమున నా ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాను. మరి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు జీవితంలో ఏంటి నిరాశ?
ఈ 4 వచనాలు హేమాను చేసేటువంటి ప్రార్థనగా కనబడుతుంది. కానీ మిగిలిన 14 వచనాల్లో కూడా ఎంత నిరాశ. చూడండి 88వ అధ్యాయం 3వ వచనం చదివితే, నేను ఆపదలో ఉన్నాను, ఆపదలతో నేను నిండి ఉన్నాను అంటాడు. 4వ వచనంలో, సమాధిలోనికి దిగువారి వలె నేను ఒకరిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాడనై తిని అంటాడు. 5వ వచనంలో మనం చదివితే, చచ్చిన వారిలో విడవబడిన వాడనై తిని, నేను సమాధిలో పడి ఉన్న ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె నేను అయితిని, వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు. 6వ వచనంలో, అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. 7వ వచనంలో, నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచూ ఉన్నవి. 8వ వచనం కూడా, నా నెలవులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలకి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను, బాధ చేత నా కన్ను క్షీణించిపోతూ ఉంది. 10వ వచనం నుంచి ఉన్న వాక్య భాగం చదివితే, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. అబ్బా, ఎన్ని ప్రశ్నలండి ఇక్కడ. మృతులు, ప్రేతలు, సమాధి, నాశన కోపము, అంధకారము, పాతాళం. అమ్మో, ఈ మాటలు చూస్తేనే భయం వేస్తుంది కదా. అసలు ఆ పాతాళం అంటే, మృతులు అంటే, అంధకార కోపం అంటే, ప్రేతలు అంటే, సమాధి అంటే, నాశన కోపం అంటే, అసలు ఈ మాటలు వినడానికైనా ఎవరు ఇష్టపడతారా? పలకడానికి కాదు కదా, సహితం వినడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో 14వ వచనం నుంచి కొన్న వాక్య భాగాన్ని మనం చదివితే ఆయన అంటాడు, యెహోవా నీవు నన్ను విడుచుడయ్యాలా, నీ ముఖము నాకు చాటు చేయటయ్యాలా, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను, నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించుచున్నవి, నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమయ్యింది. అబ్బా, ఈ వచనాలన్నీ కూడా మనం చదువుకుంటే ఎంత దుర్భరమైన పరిస్థితులు తన జీవితంలో అలుముకున్నాయో. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒకవేళ హేమాను జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో అనుభవాలు లేకపోయినా, ఏదో అనుభవం చేత కృంగిన వ్యక్తిగా, నిరాశ నిస్పృహలతో తల్లడిల్లుతున్న వ్యక్తిగా, భయమో ఆందోళనతో కలవరపడుతున్నట్టు వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నిరీక్షణతో బ్రతికినటువంటి దైవ భక్తులను మనం జ్ఞాపకం చేసుకుని, యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకొని, హబక్కూకును ఒకసారి దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకుని, వారి జీవితాల్లో మరలా దేవుడు క్షేమమునకు ఆయన లేవనెత్తిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవుడు మరలా నిన్ను క్షేమమునకు ఆయన లేవనెత్తగలిగేటువంటి సమర్థుడు. అయితే నీవు నిరీక్షణతో ప్రభు కొరకు మనం కనిపెడితే ప్రభు తప్పకుండా మన జీవితాలను ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో తలలో వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు దేవుని తట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఒకవేళ శరీరంలో బలహీనత చేత తలనిల్లుతున్నావా, అనారోగ్యానికి గురి అయ్యి కలవరపడుతున్నావా, అమ్మో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, కడుపులో గడ్డ ఉందని చెప్పారు, నరాల బలహీనత అని చెప్పారు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఒకవేళ తలడిల్లుతున్నావో నాకు తెలియదు, ప్రార్థన చేస్తే నీవు నిరీక్షణతో ఉండు, నిరాశకు గురిగా బాక. ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ నేను కలవరపడుతూ ఉన్నాయా, తప్పని పరిస్థితుల్లో
ఇల్లు కట్టుకోవడానికో, బిడ్డల చదువుల కొరకు, బిడ్డ యొక్క వివాహాల కొరకు, లేక అనారోగ్య సమస్యలను బట్టి తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అప్పులు చేయాల్సి వచ్చింది. ఒకవేళ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఒకవేళ తల్లడిలతో నలిగిపోతున్నావేమో నాకు తెలియదు. నిరాశపడబాక, కలవరపడబాక. దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు సహాయం చేస్తాడు. అవమానాలకు గురైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ భర్తే, నీ భార్యే, నీ బిడ్డలే, నీ సహోదరులే, నీ తోటివారే, నీ స్నేహితులే, నీ నెనవరులైన వారే ఒకవేళ నిన్ను నిందించి, హింసించి, బాధించి, అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ కృంగిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో, కలవరపడబాక. ప్రభు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కానే కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. నిరీక్షణతో ప్రార్థన చేయి, నిరీక్షణతో ప్రార్థన చేయి. యోసేపు జీవితంలో అన్నలు ఎంత అవమానించారో, ఎంత కీడు చేసినారో, కానీ దేవుడు ఎంత క్షేమమునకు యోసేపును దేవుడు లేవనెత్తినాడు కదా. మరలా వారే వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు నిరాశపడలేదు. యోసేపు తన జీవితంలో నిరీక్షణతో, విశ్వాసముతో ప్రభు చిత్తానుసారంగా తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావో, ఎందుకు నిరాశపడుతున్నావో, ఏ భయం నిన్ను ఆవరించిందో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ పరిస్థితులను బట్టి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక తల్లడిల్లుతున్నావో, నిద్రపోని రాత్రులు గడుపుతూ ఉన్నావో, నిరాశ నిస్పృహతో వండుకున్న అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నావు. దేవుని ఎరిగిన బిడ్డవైన నీవు, ప్రార్థన చేసే నీవు, బైబిల్ చదువుకునే నీవు, దేవుని మందిరానికి వచ్చే నీవు నిరాశపడవద్దు. నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన నిరీక్షణ కలిగించే దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి నా పరిస్థితిని వెరిగిన దేవుడు నాయన, ఉదయకాల సమయంలో నాతో మాట్లాడావు నాయన, నాతో మీరు మాట్లాడారు తండ్రి, నాతో మీరు మాట్లాడారు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా, స్తోత్రం నాయన. ప్రార్థన చేయమ్మ, నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడు నోరు ఇచ్చాడు కదా, మోగడాలాగా దేవుడిని పుట్టించలా. నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలనే ఆలోచన నీకు లేదా? నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి నీవు విడుదల పొందాలనే ఆలోచన నీకు కలగడం లేదా? ఇంత వాక్యం విన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఇంతగా నీతో మాట్లాడినా ఇంకా నిరాశ నిస్పృహలతోనే దేవుని సన్నిధి నుంచి వెళతావా? ఒక చిన్న ప్రార్థన చేసుకుని నిరీక్షణతో దేవుని సన్నిధిలోని వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. ప్రభువా, నువ్వు ఉన్నావు నాయన, నన్ను విడవని ఎడబాయని దేవుడవు తండ్రి, నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండమన్నావు. శ్రమలోనైనా నన్ను విడువని దేవుడవు నాయన, నన్ను నడిపించే దేవుడవు నాయన, నీకు వందనాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నిరీక్షణతో నువ్వు ఉంటే దేవుడు మంచి ఆలోచన నీకు ఇస్తాడు నీ పరిస్థితులను అధిగమించడానికి.
విడుదల పొందడానికి, క్షేమమునకు లేవనెత్తబడడానికి చక్కని ఆలోచన ప్రభు నీకు అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుని ఒక చిన్న ప్రార్థన. ప్రభు, ఎంత గొప్ప దేవుడు నీవు నాకు ఉన్నావు నాయన. ఏ పరిస్థితుల్లో నాయన నాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. ఏ పరిస్థితుల్లోనైనా, శ్రమలోనైనా నాతో ఉండే దేవుడవు నాయన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నిరాశతో నిస్పృహతో బ్రతుకుతున్నాను నాయన. ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా, మందిరానికి వస్తూ ఉన్నా, నిన్ను ఆరాధించే బిడ్డగా నేను ఉంటున్నా. ప్రభువా ఇంకా నాలో నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, కలవరము, అసమాధానకరమైన పరిస్థితులతో తలడిల్లుతున్నాను నాయన. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకే, నాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నాకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా మా అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై మా ఆత్మీయ జీవితంలో నిరీక్షణ కలుగునట్లుగా 88వ కీర్తన నుండి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నిన్ను ఎరిగిన బిడ్డలమైన మేము ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో, నిరీక్షణతో మేము బ్రతకాలి అని, ఎన్నడూ కూడా నిరాశ, నిస్పృహలకు నాయనా మా జీవితాల్లో తావివ్వకుండా నిబ్బరము కలిగిన వారమై నీ వైపే చూస్తూ మా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి అని పరిశుద్ధాత్మ దేవా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది బిడ్డలు నిరాశ, నిస్పృహలో కురిగి ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో, అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, అపజయాలతో, అనేక సమస్యలతో సతమతమవుతూ నిరీక్షణ లేక తలడిల్లుతున్నారు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమమునకు లేవనెత్తండి. నిరీక్షణ కలిగి నిబ్బరముగా, ధైర్యముతో నీ కొరకే సాక్షులుగా జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవా ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా అందరి హృదయాల్లో మీరు ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. పాడబాడుతూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి. కానుక